హలో ఎవ్రీవన్, ఈరోజు పన్నీర్ పులావ్ ఈజీగా రైస్ కుక్కర్లో ఎలా చేసుకుందామో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, క్యారెట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆలు, గరం మసాలా, బిర్యానీ మసాలా, సోక్డ్ మిల్ మేకర్, 200 గ్రామ్స్ పన్నీర్, ఇంకా కాజు. ఫస్ట్ పన్నీర్ని స్మాల్ క్యూబ్స్లా కట్ చేసుకొని షాలో ఫ్రై చేసి పక్కన పెట్టండి. అలాగే కాజుని కూడా షాలో ఫ్రై చేసి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు రైస్ కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి బాయిల్ అయ్యాక బిర్యానీ మసాలా వేసి కలపండి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి, క్యారెట్, సోక్డ్ మిల్ మేకర్, ఆలు అన్నీ వేసి మంచిగా కలపండి. నేను ఇక్కడ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీరు కావాలి అంటే స్కిప్ చేసుకోండి, కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని యాడ్ చేశాను. మీన్వైల్ మనం ఇక్కడ రైస్ని సోక్ చేసి పెట్టుకుందాము. ఇక్కడ నేను బాస్మతి రైస్ యూస్ చేశాను. ఇక్కడ నేను 5 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ యూస్ చేశాను. దానికి 10 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ మనం యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. రైస్ వేసి అంతా మంచిగా మిక్స్ చేసి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 10 గ్లాస్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తున్నాను. 1:2 రేషియో తీసుకోండి. తర్వాత వాటర్ యాడ్ చేశాక సాల్ట్ కూడా యాడ్ చేయండి తగినంత. మీ టేస్ట్ తగ్గట్టు ఎంత పడితే అంత సాల్ట్ యాడ్ చేయండి. తర్వాత ఆ బౌల్ తీసుకొని మనం రైస్ కుక్కర్లో పెట్టేసి కొంచెం కొరియాండర్ యాడ్ చేసేసి స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇది కుక్ అయ్యేంతసేపు మనం దీనికి రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. రైతాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిర్చి, కుకుంబర్, క్యారెట్ తురుము, ఇంకా కొరియాండర్, కొంచెం సాల్ట్. మనం రైతాని ఫస్ట్ కర్డ్ తీసుకొని కొంచెం లిక్విడ్గా చేసుకొని దాంట్లో కొరియాండర్, క్యారెట్ తురుము, ఇంకా కుకుంబర్ యాడ్ చేసి సాల్ట్ వేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు దీనికి పోపు పెడదాము. ఇది ఎలానో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి కొన్ని ఆవాలు ఇంకా మిరపకాయలు వేసి కొంచెం మిరపకాయ ఫ్రై చేయే వరకు ఆగాలి. ఆ పోపుని మనము రైతాలో యాడ్ చేసుకుంటే రైతా రెడీ అయిపోతుంది. దీనికి కావాలి అంటే మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు రైతాలో. ఇప్పుడు మనకి రైస్ కుక్ అయిందో చూసుకుందాం. రైస్ కుక్ అయ్యాక కొంచెం 50% కుక్ అయ్యాక ఇక్కడ పన్నీరు ఇంకా కాజు యాడ్ చేద్దాం. యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకుందాం. అంతా ఒకసారి కలిపేసి మనం మళ్ళీ కుక్కర్ లిడ్ పెట్టేసి మనం క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్ కుక్ అయ్యాక మనం చూసేద్దాం. మనకి ఇక్కడ రైస్ కుక్ అవ్వడానికి మినిమం 20 మినిట్స్, మ్యాక్స్ 30 మినిట్స్ పడుతుంది. ఇక్కడ మనకి 90% అలా కుక్ అయ్యాక మనకి కావాలి అంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. గీ యాడ్ చేసుకున్నాక మనం సర్వ్ చేసుకుంటే వేడి వేడి పులావ్ రెడీ.